పిల్లగా మరి కోరవెల్లి మల్లన్న పేరు స్వామి కోరవెల్లి మల్లన్న అమితానందము పరమానందము మల్లన్న సట్టివారాలు స్టార్ట్ అయినాయి. సట్టివారాలు స్టార్ట్ అయిన కాడికి వెళ్ళి సట్టివారాలు ఫస్ట్ వారము మైలపోలు పోసుడు మైల తీసినాము. అయిపోయిన తర్వాత మరి దిష్టి కుంభం కూడా అయిపోయినది. ఇప్పుడు సట్టి వచ్చిన కాడికి వెళ్ళి 12వ నెల నుంచి 7 వారాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. ఈరోజు స్వామివారి ఎద్దుగుట్ట మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఎల్లమ్మ మునిరాజులది కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా బోనాల పెద్దూరు గ్రామస్తుల మధ్యలో గంగరంగ యాదవుల సంఘ సభ్యుల మధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. మరియు 23, 24 నాడు అగ్గిగుండాలు, 23 నాడు అగ్గిగుండాలు ఆదివారం నాడు స్టార్ట్ అయ్యి మబ్బుల అంటుపెట్టి అగ్గిగుండాలు తొక్కడం జరుగుతుంది. మరియు బుధవారం అగ్గిగుండాలు అయిపోయిన తర్వాత ఆదివారం రోజున 30వ డేట్ నాడు ఉగాది పచ్చడి అవుతుంది. బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. శ్రీ మల్లికార్జున స్వామి అంగరంగ బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు కళ్యాణ మహోత్సవం ఉన్నది. ఇలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అందరూ బోనాలు తీసుకుంటూ
అందరు గంపలు తీసుకొచ్చుకొని బోనాలు తీసుకుంటూ వాళ్ళు ఎలవేళ్ళ పైన ఎద్దుగుట్ట మల్లికార్జున స్వామిని వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటున్నారు. తువ్వల దేవుడు తోడై ఉండాలి, దారిల దేవుడు దాపై ఉండాలి, ముట్టింది ముత్యం కావాలి, పట్టింది బంగారం కావాలి, ఎప్పటికీ వాళ్ళు ఎలభాగ్యాలు పోవాలి. ఎద్దుగుట్ట మల్లికార్జున స్వామిని ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళకి ఎప్పటికీ దేవుడు చల్లగా చూడాలి. బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. జై మల్లన్న, జై ఎద్దుగుట్ట మల్లికార్జున స్వామికి జై. మల్లికార్జున స్వామి టెంపుల్ పెద్దూరు గ్రామంలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. ఇదే నెల 23 తారీఖు నాడు అగ్నిగుండాలు ఉంటాయని ఇక్కడ ప్రధాన పూజారులు, ఉగ్గు పూజారులు తెలియజేయడం జరిగింది. తప్పకుండా భక్తులందరూ కూడా 23 తారీఖు నాడు అగ్నిగుండంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నారు. ఈ పూర్తి వీడియోను గమ్మ టీవీలో చూసి అడ్రస్ కూడా ఉంది, ఇక్కడికి ఎలా రావాలనేది లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్వామివారి దేవస్థానానికి రూటు వేములవాడ నుంచి వస్తూ ఉంటే కలెక్టరేట్ నుంచి వెంకటపూర్ వెళ్ళే రూట్లో బైపాస్ రోడ్డు, ఇక్కడ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్, కస్తూరిబా పక్క నుంచి, కస్తూరిబా హాస్టల్ పక్క నుంచి ఆ రోడ్డు చక్కగా మల్లికార్జున స్వామి టెంపుల్ వద్దకు వస్తుంది. 23 తారీఖు నాడు అగ్నిగుండంలో పాల్గొనే భక్తులందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు రంగరంగ వైభవంగా ఒగ్గు పూజార్ల కోలాహలం మధ్యలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవం మీ ముందుకు తీసుకొచ్చాను యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ ద్వారా.